శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత అష్టాదశోధ్యాయ మోక్ష సన్యాస యోగం నుండి ఈవేళ మనం 9వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, ఇది చేయదగినది ఏయని తలంచి శాస్త్ర నియతమగు ఏ కర్మము అభిమానము ఫలము విడిచిపెట్టబడి చేయబడుచున్నదో అట్టి కర్మమందలి సంగఫల త్యాగము సాత్విక త్యాగమని నిశ్చయింపబడినది అని కరాఖండితముగా చెబుతూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. త్యాగమనగా సంగత్యాగమే కాని ఫలత్యాగమే కాని కర్మత్యాగము కాదని ఈ శ్లోకము ద్వారా స్పష్టముగా వెల్లడియబడుతున్నది. మరియు కార్యం అని చెప్పినందువలన శాస్త్ర నియతమగు కర్మ మనుజుడు తప్పక చేయవలెనని బోధితమగుచున్నది. తామసుడు శాస్త్ర విధి తెలియక దాని ఆచరించక నుండును. రాజసుడు తెలిసియు ఆచరించుట కష్టమని భావించి దానిని చేయకుండును. సాత్వికుడు తెలిసియు కష్టములకు జంకక సంగమును అనగా ఫలమును త్యజించి దానిని ఆచరించును. సాత్వికునిదే ఉత్తమ పద్ధతి అనియు అతడు గావించిన త్యాగమే ఉత్తమ త్యాగమనియు ఈ శ్లోకము ద్వారా విదితమగుచున్నది. కావున ఆ దానిని విజ్ఞులు అవలంబించవలెను. తెలిసినటువంటి వారు పెద్దలు దీనిలో నిష్ఠాగష్ఠితులైనటువంటి నిష్ఠాతులు ఏమి చేశారో దాని సాధక లోకం ఆచరించవలెను. కానీ సోమరులైనటువంటి రాజసిక పద్ధతిలో ఉన్నటువంటి వారిని కానీ తామసులైనటువంటి బొత్తిక కర్మములు చేయవలదు అన్నటువంటి వారిని కానీ ఆచరించకూడదు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సాత్విక త్యాగము యొక్క లక్షణమేమి అంటే శాస్త్రనీతమగు కర్మను ఇది తప్పక చేయవలెను అని ఎంచి ఫలమును అనగా సంగమును ఆసక్తిని వదిలివైచి చేయుట సాత్విక త్యాగమనబడును అని చెప్పబడినది. ఈ యొక్క 3 రకములైనటువంటి త్యాగములను భగవానుడు చెప్పారు మనకి. త్యాగము అనగా కర్మలను వదలడము కాదు. త్యాగము అనగా కొన్ని కర్మములను చేయడము కాదు. త్యాగము అనగా సత్కర్మములను ఎంచుకొని దుష్కర్మములను విసర్జించి సత్కర్మములలో కూడా ఫలితాన్ని కోరుకోకుండా నేను అనే దాన్ని పక్కన పెట్టి అహంకార రహితముగా ఎవరు కర్మములు చేస్తారో లోకోపకారము కొరకు లోక శ్రేయస్సు కొరకు ఏ కర్మములు చేస్తూ ఉంటారో లోకములో కీర్తి ప్రతిష్టలు కోరుకోకుండా ఎప్పుడు చేస్తూ ఉంటారో అది నిజమైనటువంటి సాత్విక కర్మ. అదే మోక్షాన్ని ప్రసాదిస్తుంది అనగా బంధముల నుండి నిన్ను విముక్తుణ్ణి చేస్తుంది అని పరమాత్మ మనకు తెలియచేశాడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.